పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన యువ వైద్యుడు పెండెం ప్రత్యూష్ సివిల్స్ ఫలితాల్లో 797వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. 3 ప్రయత్నాల్లో ఇంటర్వ్యూ దాకా వెళ్లి విఫలమైన 4వసారి సత్తా చాటి ర్యాంకు సాధించడం ఆనందంగా ఉందని ప్రత్యూష్ అన్నారు. తండ్రి బాబురావు చేస్తున్న సమాజ సేవకు ఆదరణ చూసి ఆయన నుంచి ప్రేరణ పొందినట్లు ప్రత్యూష్ తెలిపారు. ప్రత్యూష్ కి కష్టపడి చదివే మనస్తత్వం ఉందని, ఎంతో ఇష్టంతో ప్రిపేర్ అయి సివిల్స్ రాసి ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందంటున్నారు ఆయన తల్లిదండ్రులు. నేను న్యాయవాద వృత్తిలో 21 సంవత్సరాల నుంచి సత్తెనపల్లి బార్ అసోసియేషన్ గుంటూరులో ప్రాక్టీస్ చేస్తున్నారు. నాకు ఇద్దరు పిల్లలు. రెండో అబ్బాయి పెండెం ప్రత్యూష్. మరి 10th క్లాస్లో కూడా టౌన్ టాపర్గా ఉన్నాడు. అట్లాగే ఇంటర్మీడియట్ కూడా విజయవాడ శ్రీ చైతన్యలో టాపర్గా ఉన్నాడు. అట్లాగే ఎమ్మటే గ్యాప్ లేకుండా వితౌట్ కోచింగ్ ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, ఫ్రీ సీటు. జీజీహెచ్లో కంప్లీట్ చేశాను. తర్వాత మరి సివిల్స్ చేస్తే ఎక్కువ మందికి సర్వీస్ చేశాను ఉద్దేశంతో సివిల్ సర్వీస్ మీద మక్కువతో గత 4 సంవత్సరాల నుంచి రాస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం వచ్చినందుకు మా కుటుంబం, మా బంధువులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాము. సో దాని తర్వాత సివిల్ సర్వీసెస్ మీద ప్యాషన్తో నా జర్నీ స్టార్ట్ చేశాను. సో 21-22 లాక్డౌన్ ఉన్న వాళ్ళు ఇంట్లో నుండే ప్రిపేర్ అయ్యాను, మొత్తం ఆన్లైన్. దానిలోనే కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి సో నా కోచింగ్ అంతా మ్యాక్సిమం ఆన్లైన్లోనే చేశాను. సో దాని తర్వాత 21-22 అటెంప్ట్స్లో నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను, కానీ మెయిన్స్ క్లియర్ చేయలేదు. సో నా ఆప్షనల్ స్కోర్లో తక్కువ స్కోర్ వస్తుంది. సో దాని తర్వాత నేను 23లో ఆంథ్రోపాలజీ ఆప్షనల్ షిఫ్ట్ అయ్యి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. బట్ ఫైనల్ లిస్ట్లో రీచ్ అవ్వలేకపోయాను, ర్యాంక్ రాలేదు. సో మళ్ళీ 24లో మళ్ళీ అటెంప్ట్ ఇచ్చాను. ఈసారి ఫైనల్ లిస్ట్లో 797 ర్యాంక్ వచ్చింది. సో ఈ జర్నీ అంతలో కూడా మా పేరెంట్స్ వెరీ సపోర్టివ్. సో ఈరోజు కూడా క్వశ్చన్ చేయలేదు, ఫైనాన్షియల్లీ కానీ ఎమోషనల్లీ కానీ గేవ్ మీ లాట్ ఆఫ్ బూస్ట్ అండ్ సపోర్ట్. సో బికాస్ ఆఫ్ దేర్ ఎఫర్ట్స్ వాళ్ళని మోటివేట్ చేసి కాన్ఫిడెన్స్ ఇవ్వడం వల్ల ఇవాళ నేను సాధించాను.